నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మిథున రాశి వాళ్ళకి 2026 మనకి మొదలవబోతుంది కదా. సో 2026లో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియచేయండి గురుగారు. ముఖ్యంగా ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి ఏ రంగం అయితే కలిసి వస్తుందో కూడా చెప్తే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఈ అన్ని విషయాలు ఒకసారి చెప్పండి. అలానే మనకి 2026 అనగానే అందరిలోనూ కొంతమేర భయభ్రాంతులు అవ్వటం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటే అవి బాబు రేపటి రోజు ఎలా ఉండబోతుందో అనేటువంటి భయం అయితే చాలా మందిలో కనిపిస్తూ ఉంది. దాంట్లో ఎక్కువగా భయపడేటువంటి వాళ్ళలో ఉన్నారు అంటే ఈ రాశి వారు కూడా కనపడుతున్నారు. ఎందుకంటే గ్రహాల యొక్క స్థానుకూలత లేకపోవటం, సింహరాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పాటు మొత్తం కూడా ఉంటాయి. అలానే ఇక గురువు అంటే అటు ఇటు జంప్ అవుతూ ఉంటుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక 2026 సంవత్సరం మే జూన్ వరకు కూడా ఇతను మనకి డిసెంబర్ 5వ తారీఖు నుంచి జూన్ వరకు, జూన్ నెలాఖరు వరకు కూడా గురువు అయితే మాత్రము మిథున రాశిలోనే సంచరిస్తారు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే వక్రంలో ఉన్నాడు ఈ గురువు. అలానే మనకి రానున్నటువంటి 2020 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అంటే అన్నీ కూడా ఈ మిథున రాశి వైపే చూస్తూ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా వీరికి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా పెళ్ళవుతుంది. ఇది చాలా శుభవార్త అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ, అందులోనూ వీరికి గ్రహాల యొక్క సానుకూలత లేకపోవడం, గ్రహాల యొక్క స్థితిగతుల్లో వీరికి గనక కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉండి ఎన్నో రకాల గ్రహశాంతులు గడిపినప్పటికీ కూడా మంచి సంబంధాలు రాక, సంబంధాలు వచ్చి కుదరక, కుదిరిని పెళ్లి దాకా అవ్వకుండా మధ్యలో విఘ్నాలు వచ్చుకుంటూ అసలు పెళ్లి మీదే విరక్తి వచ్చినటువంటి మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరంలో జూన్ లోపు పెళ్ళి అవుతుంది. అంటే మొదటి అధ్యాయం 6 మాసాల లోపే వీరికి పెళ్లి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం వీరు ఖచ్చితంగా గ్రీన్ షాంపేస్ కూర్చోవచ్చు. అయిన వెంటనే గురువు గారికి కూడా సంభాషణ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ముందు చెప్పిందే కదా, అందులో పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి వీరు. ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆ తర్వాత వీరికి అద్భుతంగా కలిసి రావాలి కూడా కదా. పెళ్లి చేసుకోగానే అయిపోతుందా? దాంతోపాటు జీవితం కూడా ముందుకు వెళ్ళాలి. అందులో వీరు చాలా సెన్సిటివ్ తత్వంతో ఉంటారు. వీరి గుణగణాలకు వస్తే కొంచెం సెన్సిటివ్గా ఉండి ఎవరైనా మాట పడకుండా, మాట పడే విధంగా లేకుండా, మాట పడించుకునే స్థాయిలో వీరు ఉండరు. ఒకవేళ ఎవరైనా వీటిని అన్నారంటే అదే పట్టుకుని ఉంటారన్నమాట. వీరు నన్ను ఎందుకన్నారు, నా తప్పు లేకుండా ఎందుకన్నారు, ఒకవేళ ఉన్నా నాకు చెప్తే సరిపోతుంది అని చెప్పేసి వీళ్ళలో ఆ సెన్సిటివ్ తత్వం ఎట్లా ఉండేదంటే తినకుండా కూడా వీరు అలానే బాధపడుతూ ఉంటారు. అందుకని మీ ఇంట్లో కానీ మన ఇళ్ళలో కానీ ఎవరైనా ఇలాంటి తత్వం గల వాళ్ళు ఉన్నారంటే వారికి ఈ రాశి అనుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరూ జాగ్రత్త ఉండాలి. వాళ్ళతోనూ మాట మీద నిలబడతారు, మాట తప్పరు, ఏదైనా సరే బాధ్యత తీసుకుంటారు. బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా ఉంటారు. వాల్యూస్ కాపాడతారు, పెద్దవాళ్ళ వాల్యూస్ కాపాడతారు. అలానే వీరికి ఏదైనా లవ్ ఉంటే సక్సెస్ అవ్వదు. సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో ఒప్పుకోవాలి. వీరికి సొంత నిర్ణయాలు తీసుకోరు. అంటే ఎవరైనా బాధపడతారో అని వాళ్ళు బాధ నొప్పించకుండా ఉంటారు, నొచ్చకుండా ఉంటారు అన్నమాట వీరు. అలాంటి తత్వం గల వారు లవ్ చేస్తే కూడా ఎందుకు చేసుకుంటారండి? లవర్నైనా బాధ పెడతారు కానీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టరు వీరు. అట్లానే ఇంట్లో వాళ్ళ కోసం ఎక్కడి దాకైనా త్యాగం చేస్తారు. ఇవన్నీ వినేసి అందరూ అలుసుగా తీసుకొని వీళ్ళని వాడుకుంటారేమో. జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాత ఏం చేస్తారు, ఓహో వీళ్ళైతే మనకు మంచి చేస్తారు, బాధ్యతగా ఉంటారు కావాలని చెప్పేసి అందరూ వాడేస్తారు. ఇక కాబట్టి పెద్దవాళ్ళ మాట వింటారు. గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇస్తారు. ఎవరిని దగ్గర అవ్వనీరు. ఒకసారి దగ్గర అయ్యారంటే అది ఏమైనా ప్రాణం పోయేదా పోనీరు. కాబట్టి వీరితో బంధ బాంధవ్యాలు కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి. వీరితో ఎవరైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, రిలేషన్ అంటే మనం అనుకునేటువంటి బయట రిలేషన్స్ కాదు, బంధంతో కూడినటువంటి రిలేషన్ ఏదైనా ఉంటే వీరితో వారికి చాలా అద్భుతంగా ఒక అండం ఉన్నట్టు కనుక ఇలాంటి తత్వాలతో ఉంటారు ఈ రాశివారు. కాబట్టి ఈ రాశి వారికి ఇంకా కూడా అద్భుతంగా ఉండాలి అనుకుంటే కనుక, ఈ రాశి వారికి ఇంకా బాగుండాలనుకుంటే కనుక ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు కూడా వీరికి అత్యద్భుతంగా కలిసి రాబోతుంది. ఎలాగంటే డాక్టర్స్గా గాను, నర్సులుగా కానీ, అలానే హాస్పిటల్ నిర్మించడం కానీ, హాస్పిటల్ కాంట్రాక్ట్ తీసుకోవడంలో కానీ, అలాంటి మెడికల్ రంగం, ప్రకృతి వైద్యాలు కానీ ఇలాంటి వాటిల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మార్చి లోపు కనుక వీరు ఇలాంటి సెటిల్ అయితే కనుక అద్భుతంగా ఉంటుంది. ఇక గురువు గారు అన్ని రంగాల్లో ఈ రాశి వారు ఉండాలని లేదు కదా. డాక్టర్ రంగంలోనే ఉండాలని లేదు, ఇక అన్ని రంగాల్లో కూడా ఉంటారు, రాణిస్తూ ఉంటారు. ఇంకా వీరు ఫ్యాషన్ డిజైనర్గా గాను,
బొటిక్ల రంగాల్లో, ఫ్యాన్సీ షాప్స్లోను, అలానే ఇంకా బ్యూటీ పార్లర్స్ లాంటి వాటిల్లోనూ, యూనిసెక్స్ లాంటి వాటిల్లోనూ కూడా వీరు రాణిస్తూ ఉంటారు మిథున రాశి వారు ఎక్కువగా శాతం. ఇక 1 గ్రామ్ గోల్డ్, ఆల్మండ్స్, ఫ్యాన్సీ ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువ రాణించడానికి బాగుంటుంది. అలాంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మొదటిగా వీరిని మొదలు పెట్టాలంటే ఈ 3 మాసాల్లో వీరు ప్రయత్నం చేయొచ్చు. ఇక పెళ్లి విషయం అయితే మనం అనుకున్నట్టుగా జూన్ మాసం లోపు అయితే వీరు ప్రయత్నం కాదు, ప్రయత్నపూర్వకంగా చేస్తే ఉత్తర దిశ నుంచి వచ్చే అబ్బాయి సంబంధం, తూర్పు దిశ నుంచి వచ్చే అబ్బాయి సంబంధం కూడా వీరికి కుదురుతుంది. అలానే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ప్రత్యేకించి డాక్టర్గా కానీ, లాయర్గా కానీ, ఎన్జిఓస్గా కానీ, గవర్నమెంట్ జాబ్స్లో కానీ సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అత్యద్భుతంగా మొదటిసారి ఇంటర్వ్యూలో పాస్ అయ్యేసి, పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యేసి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది జూన్ మాసం లోపు. ఈ ప్రయత్నం చేసుకుని అందరూ కూడా విదేశాలకు వెళ్ళేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐఎస్డి కాల్ చేయాలి, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయేసి. అంటే ఈ ఆడవారికి అయితే ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే 4, 6, 9 స్థానంలో రవి భగవానుడు ఆ దశ కనుక ఇప్పుడు మొదలైతే, అందులోనూ ఈ రవి భగవానుడి దశ మిథున రాశి వారికి అయితే కనుక 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఖచ్చితంగా వస్తుంది. ఈ 26 సంవత్సరాల లోపు వీరు విదేశానికి వెళ్ళాలంటే ఆ దశంత దశలు నడిచేవారై ఉండాలి. 4, 6, 9 స్థానాల్లో రవి ఉండాలి. రవి కాకుండా బుధుడు, గురువు ఉన్నా కూడా వీరు విదేశాలకు వెళ్ళిపోతారు. ఇలా ఉంటే కనుక ఈ గ్రహస్థితి, ఈ గోచారం, ఈ స్థానాల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు నడిచేటువంటి గ్రహాల ఒక కదలికలు పట్టేసి ఇప్పుడున్నటువంటి జన్ ప్రకారంగా కనుక వీరు విదేశాలకు వెళ్ళడానికి ఖచ్చితంగా వెళ్ళేదానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అందరికీ అనేది కాదు, ఈ కొంతమంది ఇలా ఆ టైప్లో ఉంటూ వెళ్తారు. ఇక చూసుకుంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి వెతికే తీగ కాలికి దొరికింది అనే విధంగా వీరు ఉంటారు. ఎందుకంటే కనుక వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబ్బు, ఎక్కడో ఇచ్చినటువంటి డబ్బు మనకి రాదు అనుకునే డబ్బు వస్తుంది. అలానే ఆస్తిలో భాగాలు కూడా వీరికి విడదీసుకొని విడబోయేటువంటి ఉంటుంది. ఇప్పటివరకు అన్నదమ్ములు వచ్చిన విభేదాలు కానీ, ఉమ్మడిగా ఉండేటువంటి ఆస్తిలో కోల్పోవడం కానీ ఉంటే కనుక అవి మన వద్దకే వచ్చేలా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. ఏది 2026 సంవత్సరం. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారికే. అన్ని కలిసి వచ్చే ఉన్నాయి కదా. వీరి సెన్సిటివ్ తత్వానికి తగ్గట్టుగా వీరిని ఇబ్బంది పెట్టేవారు కాదు, వీరికి కలిసి వచ్చి అందరూ కూడా వీరి సానుకూలంగా ఉండేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వీరి ఎదుగుదలకి ఇంక ఏ ఆటంకం రాదు, ఎలాంటి విఘ్నాలు రావు. ఇక గ్రహస్థితి అంటారా, వీరికి సానుకూలంగానే ఉంటుంది. మనం చేసేటువంటి పనిలో తప్పుడు పని ఉంటే గ్రహస్థితి సానకించదు. అది మంచి పని, ఎదుటి వారికి మంచి చేసేది, మన ద్వారా ఇంకోటి మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ గ్రహాలు సానుకూలిస్తాయి. చిన్న చిన్న ప్రికాషన్స్ కూడా తీసుకోవాలనుకోండి, కానీ గ్రహాలు సానుకూలించడం మామూలు విషయం కాదు కదా. ఇక జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలు కూడా, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా, ఈ 4 మాసాలు కూడా చూసుకున్నట్టయితే వీరు అనుకున్నటువంటి స్థాయిలో విదేశాలకు వెళ్ళడం, అంతా కూడా జాబ్లో సెటిల్ అవ్వడం, వ్యాపారాల్లో సెటిల్ అవ్వడం ముందు 6 మాసాలు అయిపోయింది. ఇక జీవితంలో మొదలవ్వాలి. మనం ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, జీవితంలో ఎదగాలి అనుకుంటే మన బాధ్యతగా ఉండేటువంటి ఇంట్లో పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేకపోయినా, మనకి పిల్లలకి ఎదగలేకపోయినా వారిని సెట్ చేసుకునేటువంటి విధంగా డబ్బు దాచిపెట్టుకోవాలి, రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళిపోవాలి. ఇలాంటి సెకండ్ బిజినెస్లు ఏమైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ 3 మాసాలు చాలా బాగున్నాయి. ఆరోగ్యం దీర్ఘకాలికంగా బాగలేనటువంటి వారు కూడా ఈ మాసాల్లో ప్రకృతి వైద్యం ద్వారా వెళితే ఖచ్చితంగా వీరికి నయమవుతుంది. ఈ 4 మాసాల్లోనూ ఏది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా చూసుకున్నట్టయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు, నొప్పులు లాంటివి ఉంటే కూడా వీరికి తగ్గుముఖం పడతాయి. వీరిలో ఎక్కువగా గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సైనస్, థైరాయిడ్, ఆ తర్వాత ఒబిసిటీ, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉంటాయి. కాబట్టి వీరికి ధూమపానం అనేది ఎక్కువ చేయకూడదు. అలానే డ్రింకింగ్ కూడా ఎక్కువగా చేయకూడదు వీరు. అలానే ప్రయాణాలు కూడా ఎక్కువ చేయకూడదు వీరు. ఎక్కువ ప్రయాణాలు చేస్తే అలసట ఎక్కువ ఉంటుంది వీరికి, ఒబిసిటీ ఎక్కువగా ఉంటుంది వీరికి. కాబట్టి వీరు ప్రయాణాలు కూడా ఎక్కువ చేయకుండా, గండాలు ఎక్కువ ఉంటాయి వీరికి. కాబట్టి అలాంటి వాటి జోలు వెళ్లకుండా ఉంటాయి. గండాలంటే ప్రయాణాల ద్వారానే కనిపిస్తున్నాయి వీరికి. కాబట్టి ఆ గండాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకుని ప్రయాణం చేయాలి. అలానే వీరు ప్రతిరోజు కూడా ఇంగు ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు కూడా వంట చేసే దాంట్లో ఇంగు వాడాలి. ఇంగు వాడినటువంటి పదార్థాలు వీరు ఎక్కువ తింటూ ఉండాలి. అప్పుడు మనకి ఆ బ్లడ్ కానీ, ఆ లంగ్స్ కానీ సంబంధించినటువంటి సమస్యలు కొంచెం మేర దూరంగా అయ్యేటువంటి దానికైతే కనపడుతూ ఉంటుంది. ఇకపోతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కూడా వీరు చూసినట్టయితే కనుక వీరికి ఎక్కడైనా రానున్నటువంటి పదవులు కానీ, రానున్నటువంటి అవకాశాలు కానీ, జాబ్ కోసం ఎదురు చూసేవారికి కానీ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగులు అవుతారు. ఇక డబ్బు లేని వారికి కూడా ఆదాయ వనరులు పెరుగుతాయి. వీరి ఆలోచన ప్రకారంగానే సంపాదిస్తారు.
డబ్బే ఉండాల్సిన అవసరం వీరు వ్యాపారం చేయాలంటే. వీరి ఆలోచన, వీరి సలహాలు తీసుకున్నా కూడా వారికి డబ్బు వస్తూ ఉంటుంది. అలాంటి స్థాయిలో ఉంటారు. ఇక వీరు సలహాదారులుగా కూడా పరిగణనలు తీసుకుంటే రాణిస్తారు. ఇది పొలిటీషియన్స్కి కావచ్చు, బిజినెస్ మ్యాన్కి కావచ్చు, మంచి మంచి స్థానాల్లో వీరు ఉంటారు. పిఎల్గా ఉంటారు, పర్సనల్ సెక్రటరీగా ఉంటారు, బిల్లింగ్లో ఉంటారు, బిల్ కలెక్టర్గా ఉంటారు. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకు రాణిస్తూ ఉంటారు. ఇకపోతే మిలిటరీ, పోలీస్ రంగాల్లో కూడా వీరు రాణించేలా ఉంది కాబట్టి ఆమార వీరు ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇంకా వీరికి అన్ని రంగాల్లో బాగుంది కాబట్టి ఇక మనకి చివరికి డిసెంబర్ వరకు కూడా వీరు చూసుకున్నట్టు కనుక ఆరోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పడుతున్నాయి. గండాలు ఈ రెండే వీరికి సమస్యలని సంవత్సరం మొత్తంలో. ఆ రెండింటికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మెడికల్ రంగాల్లో బాగుంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇకపోతే వీరికి సంవత్సరం మొత్తం కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అది ఎలాగా అంటే కనుక ప్రతిరోజు కూడా వీరు ఒక 2 బ్లాక్ పెప్పర్ సీడ్ అని ఉంటుంది, మిరియాలు. ఈ మిరియాలు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక 2 తినడం ద్వారా వీరికి మంచి జరుగుతూ ఉంటుంది. ఇక వీరికి తేనె, పన్నీరు, పాలు, అలానే పటిక బెల్లం, ఈ 4 మిశ్రమాలు కలిపినటువంటి ఆ ఒక పదార్థాన్ని తీసుకెళ్ళి శివాలయంలో ఎక్కువ అభిషేకం చేయటం. ఏదైనా సోమవారం లేదా గురువారం, శనివారం రోజున శివాలయంలో ఏ సమయమైనా సరే అభిషేక అర్చనలు చేయించడం ద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి దేవుడు అంటే కనుక వీరికి ఇష్టదైవానికి, కులదైవానికి వెళ్ళండి. అలానే శివుని కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తారు. కాబట్టి శివాలయానికి ఎప్పుడైనా వెళ్ళేసి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. వీరికి అనుకున్న కార్యాలు, విఘ్నాలన్నీ తొలగేసి ముందడుగు వేస్తారు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ వైట్. వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది సంవత్సరం మొత్తం కూడా. వీరికి లక్కీ నెంబర్ అయితే 9, 9 నెంబర్ వీటికి ఎక్కువ. అంటే శుక్రుడు వీరికి చాలా అద్భుతంగా కలిసి వచ్చే రంగంలో ఉన్నారు. అలానే వీరికి పెళ్లి కూడా అవుతుంది అనుకున్నాం. గురుబలం వీరికి చాలా అద్భుతంగా ఉంది. అందుకని 9, 4 కూడా వీరికి సెకండ్ ఆప్షన్లో కలిసి వస్తుంది. వీరికి లక్కీ నెంబర్ ఈ సంవత్సరం మొత్తం కూడా అని చెప్పొచ్చు. 9, 4 ఈ 2 లక్కీ నెంబర్స్. ఇక వీరికి కలిసి వచ్చే వారం కూడా చెప్పాలంటే కనుక గురువారం, శుక్రవారం వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరు ప్రతిరోజు కూడా 2 మిరియాలు తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక వీరు దేవుని ఆరాధనకి అయితే కనుక ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించడం, అలానే అమ్మవారికి బట్టలు సమర్పించడం, అలానే శివాలయంలో అభిషేకం చేయించడం, పంచామృత అభిషేకం అయినా పాలతో అభిషేకం అయినా చేయించవచ్చు. వీరి పరిహారాలు ఇవి. ఇక వీటితో పాటు ఆడవారు, ఈ రాశిలో పుట్టినటువంటి ఆడవారికి అయితే అత్యద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఆడవారు చేసుకోవాల్సిన పరిహారం, వారు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళాలి. అప్పులు బాధలు ఉన్నాయి, ఏది చేసినా ముందుకు వెళ్ళట్లేదు, భర్త మాట వినట్లేదు, భార్య మాట వినట్లేదు, అన్ని రకాల ఇబ్బంది పడుతూ ఉన్నాం అనుకుంటే కనుక భార్యలు ఎవరైతే ఉన్నారో, పెళ్ళి అయినా కాకపోయినా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలు అయితే కనుక అమ్మవారికి కుంకుమార్చన చేయించడం ప్రత్యేకంగా. నవగ్రహాలకి నవగ్రహ హోమం, నవగ్రహ శాంతి లేదా నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం చేసుకుంటే ఈ ఆడవారికి అయితే ప్రత్యేకంగా అన్నీ కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఇంక ఇన్ని రకాలుగా ఉండే మిథున రాశి వారికి మనల్ని గురువులు తోడున్నారు. ఇక తోడు ఉన్నటువంటి రాశి కాబట్టి ఆటోమేటిక్గా ముందు స్థానానికి వెళ్తారు. ఇక వీటితో పాటు ఆ రాశిలో ఉన్నట్టుగా జరగట్లేదు, మాకు ఏదో అయిపోతుంది, అష్టదిబ్బందులు ఉంది, చెప్పినప్పుడు బాగానే ఉంది, చేయలేకపోతున్నాం, మేమేవి కూడా మేము ఒంటరి అయిపోయాము, అందరూ మాకు దూరం అవుతున్నారంటే ఖచ్చితంగా మన చుట్టూతూ ఉండేవారు, మనకి చెడు కోరేవారు ఎవరైనా మన మీద చెడు క్రియలు చేయించవచ్చు. అవి తెలియాలి అంటే గురువు గారిని సంప్రదిస్తే అలాంటి చెడు క్రియలు ఏమైనా ఉన్నాయా, వాటికి పరిహార మార్గం ఏంటి మనకు తెలుస్తూ ఉంది. దిష్టి దోషాలు కూడా పోతాయి కదా. దిష్టి దోషాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా పటాయించుకోవాలంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ, నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ అదే విధంగా గురువు గారిని సంప్రదిస్తే వారిలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయో చూసుకొని ఆ విధంగా వారికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అప్పుడు మన జాతకంలో ఉన్నట్టుగా ముందుకు వెళ్తారు. అలానే 2026వ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వారు కూడా సక్సెస్ అవుతారు. సక్సెస్ అయ్యేటువంటి గుణగణాలే కాకుండా నక్షత్రాలు, రాసులు, అలానే దశ అంతర్దశలు, గ్రహాలు అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ముందుకు వెదజల్లాలంటే గురువుగారిని సంప్రదిస్తే లోపాలు కూడా తీర్చేసుకుంటే 2025 సంవత్సరంలో వెనకడుగు వేయటం, మడిని తిప్పటం, మాట మీద నిలబడటం లాంటివి బాగుంటాయి. మడిని తిప్పడం లాంటివి లేకుండా మాట మీద నిలబడి ముందుకు వెళ్ళేదానికి, ఆ స్ట్రెస్ నుంచి బయటపడేదానికి అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళొచ్చు. ఈ విధంగా చేసుకుని 2025 సంవత్సరంలో రాజుల్లో ఒకళ్ళగా పాలించవచ్చు, పరిపాలించేదానికి సలహాగా ఉండొచ్చు ఈ యొక్క మిథున రాశి వారు. ఈ రకమైన ప్రయత్నం చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని గురుగారు తెలియజేశారు 2026లో. ఇంకా మీరు ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారిని సంప్రదించాలంటే కింద గురుగారి నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.